మణిమాల, ఆగ్నేయ దిశలో ఉన్న మండపం వద్ద విద్యాపతి ఉన్నాడు. విక్రముడు అక్కడికి వస్తాడు. వారిని ఇక్కడికి తీసుకురా. మణి, ఏమిటి? మాంత్రికుడు నన్ను ఈ విధంగా మార్చాడు. వాణ్ణి వధించండి, రండి. విక్రమ, ఈ విమానంపై వెళ్ళు. విద్య, పద. పెద్దమ్మ, నువ్వు సంపంగా ఇక్కడే ఉండండి. రా విక్రమ. రాదు. సూర్యుడు కృంగిపోతున్నాడే సుందరి, నీ అందాల రూపుతో మా ముందు చిందుగట్టి మాకు కనువిందు చేయవే. అయం కీలామయం బీజ. మారవేమే? అయం కీలామయం బీజ. ఏంటి? మా మంత్రశక్తి నశించనా? లేక లేక మా కళ్ళు మైకము కమ్మేనా? చిలుక మారదేమి? మారదు మారదు, మణిమాల కాదుగా, మామూలు చిలక. మరి మణిమాల ఏమయ్యనే? మామూలు చిలుక ఎటుల వచ్చనే? ఉందిగా ముసల్ది, అడుగు. అవును, ముసల్లి. ఇటు ఇటు. ముసలిదానా, చెప్పు, చిలుకనే తప్పించితివే? నేనేమీ ఎరగను, నాకేం తెలియదు. నీకేమి తెలియదే? ఎంతకు తెగించితివి? నమ్మించి మోసగించదవా? దుర్మార్గుడా, ఆరిపోయే దీపానివి అందుకునే అంత భక్కున మండిపోతున్నారా? నీకు నీకు వినాశకాలం దాపరించింది. నా మాటకేమిటి? నీకు కాలము మూడింది, కాచుకో. మధ్యారే మధ్య, నీ నిజ స్వరూపము. అవును గురు, దీన్నే గురు నేను తెచ్చింది, దీన్నే. నిశివేళ నీ నిజ రూపమును పొందేదవన్న మాట. అబ్బా, ఇంత చక్కటి పువ్వును పక్కనుంచుకొని కంటి మీద కునుకులేక కలవరించిపోతినే. కోమలి, చిలుకను తప్పించి మాకు కోపము తెప్పించితి. నష్టపరిహారముగా నీ గాఢ పరిశ్వంగము. శీలవతిని చెరపట్టిన వాడు మనిషి కాడు, సీతానసూయ. ఈ పాత తిట్లు తిని తిని విసుగెత్తినది, కొత్త తిట్లు రావటే. ఎదురు చెప్పి ఎందులకు చెడిపోయేదో. మర్యాదగా మాకు లొంగనితో నీ చేత నగ్ననాట్యము చేయించునే. గులాబీ పువ్వును వలె గుప్పిట నలిపివేతునే. గులాబీకి ముళ్ళుంటాయి. ఈ పువ్వును వాసన చూడక విడువలే. అడుగు మాంత్రికుడు. మిత్రమా, నువ్వుండు. అయం కీలామయం బీజ. అయం కీలామయం బీజ.
మంత్రదండం అయితే తీసుకురా. అయం కీలా మయం బీజ మణి విద్య పద. వాళ్ళు వస్తున్నారు చూడు. అమ్మా వచ్చావా తల్లి? పాపం ఇన్ని కష్టాలు పడ్డా ఆ విక్రముడు ఇల్లు చేరుకోలేదు కదా. ఎందుకు? 2 గండాలున్నాయి. ఇక్కడే కొద్దిసేపట్లో ఆ మంటపు స్తంభం మీద పడి మరణిస్తాడు. మరి ఆ ఆపద తప్పితే అతని భార్య నాగకన్య ప్రసవించిన నాటి రాత్రి కర్కోటకుడు బిడ్డని ఆ రాకుమారుణ్ణి కాటేసి చంపుతాడు. అదిగో విద్యాపతి మన మాటలు వింటున్నాడు. మన వల్ల ఈ జాతక రహస్యాలు విన్నట్లు ఎవరితోనైనా ఎప్పుడైనా ఈ విద్యాపతి చెప్పాడో తల పగిలి చేస్తాడు. ఈ గండం నుంచి కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టు. ఇదంతా నీకు ఎలా తెలుసు? తర్వాత చెప్తాను. పదండి. మణి రేపనేది నేడే నిజం. తినండి, త్రాగండి, అనుభవించండి. ఎవరు నువ్వు? నీ మేలు కోరి మత్తు నుండి నిన్ను మేలుకొలకు వచ్చిన మిత్రుడు, మహామాంత్రికుడు. దయచేయండి, దయచేయండి. ఏం కోరి వచ్చారో చెప్పండి. యువకుడైన రాసబిడ్డను భైరవీ శక్తికి బలి ఇస్తే వాడి వేడి వేడి రక్తంతో అంబను అభిషేకం చేస్తే మాకు మహామంత్ర శక్తి, నీకు చక్రవర్తి పదవి లభిస్తాయి. అలాగా? మరి యువకుడైన రాకుమారుడు ఎవడో లేడుగా? ఉన్నాడుగా. నీ అన్న కొడుకున్నాడుగా. లేడుగా? ఏ వాణ్ణి చంపానని అనుకుంటున్నావు కదూ? అవునవును. కాదు. అవును, ఈ రహస్యం మీకెలా తెలుసు? మా శక్తి మీద, మా మాట మీద నమ్మకం లేదుగా. అయితే చూడు. కనకండి కాదు, కాపాలిక. ఏమే, ఆనాడు మీ ఇద్దరూ కలిసి ఆ రాసబిడ్డను మట్టు పెట్టామన్నారుగా. గుడ్డివాళ్ళు మీరు కానీ ఆ మహారాణి కాదు. ఆ పసివాడు పెద్దవాడై ఈనాడు మన మీదకే వస్తున్నాడు. నా మీదకే వస్తున్నాడా? ఎక్కడ? ఇప్పుడు ఏం చేయాలి? చెప్తా. మా మంత్రశక్తిని, నీ సైనిక శక్తిని కలిపి ఆ శత్రువును కాలరాచి పారేయాలి. ఆ రాకుమారుణ్ణి నీవే చంపాలి. వాడి రక్తాన్ని మాకు సమర్పించాలి. ఆ రాకుమారుడు ఎక్కడ దాగినా సరే ఇప్పుడే బంధించి తెచ్చి మీ కళ్ళ ముందే ఖండాలుగా చేస్తాను. నా సైనిక శక్తినంతా వినియోగిస్తాను. ఆగ్రహంతో, ఆవేశంతో ఈ విషయాన్ని అందరికీ తెలియచేస్తావా? వాడు బ్రతికున్నట్టు ప్రజలెవ్వరికీ తెలియకూడదు. ముందు గూఢచారుల్ని నలుమూలలా పంపించి వెతికి. అవును, పారిపోయిన మంత్రి జాడ పసికట్ట. మంత్రి దొరికితే మన బలిపశువైన రాకుమారుడు దొరుకుతాడు. ఇప్పుడే గూఢచారులు పంపిస్తాను. ఎవరక్కడ? రహస్యుని పిలువు.